నమస్తే అండి. మీ అందరూ తెలిసిందే నేను కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తుంటాను. అంతకంటే ముందు నేను ఒక టాపిక్ గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసి దాని గురించి టాపిక్ గురించి నా ఒపీనియన్ చెప్పేవాడిని. కొంతమందికే తెలిసి ఉంటుంది ఆ విషయము. ఇప్పటి నుంచి ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్ టాపిక్స్ గురించి దీంట్లో కంటిన్యూయస్ వీడియోస్ వస్తుంటాయి. మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ ఏంటి చూపిస్తారని చెప్పి నాకు నా నమ్మకం ఉంది. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలిసినదే హైదరాబాద్‌లో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపి రైస్ కుక్కర్‌లో ఎట్లా ఉడికిచ్చినాడు, ఇంత కిరాతకంగా ఎట్లా చేసినాడు అనేది కొద్దిగా తెలుసుకుంటేనే భయమైతది. ఏందంటే ఇట్లా మైండ్ సెట్ ఉన్న వ్యక్తితో ఉన్నామా అని చెప్పి అక్కడున్న నెయిబర్స్ కూడా చాలా భయపడిపోయింటారు. అక్కడున్న పక్కనోళ్ళు వీళ్ళు కూడా ఓయమ్మ ఇంత మెంటలోడు ఏందిరా నాయన సంపి, ఉడికిచ్చి ఇంత చేసినారా అని. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఈ నెల 15, 16 తారీఖు కొట్లాడుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినాడు. ఎవరు? వాళ్ళ అత్తమామకి. ఇతని పేరు గురుమూర్తి. వాళ్ళ భార్య పేరు మాధవి. వాళ్ళకిద్దరు పిల్లలున్నారు. ఒక బాబు, ఓ పాప. మాధవి నాతో కొట్లాడి ఎళ్ళిపోయింది. మీ ఇంటికేమన్నా వచ్చిందా అన్న అత్త అని కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 2 రోజులు ఎతికింటారు. పాప ఏమన్నా బంధువుల ఇళ్ళకి పోయిందా? లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇంటికి పోయిందా అని వాళ్ళు ఎతుకుతున్నారు. ఇట్లా ఇతను ఎదుగుతున్నట్లు, ఇతను కూడా తన భార్య ఎళ్ళిపోయిన దాని గురించి బాధ ఉన్నట్లు, ఇతను ఎదుగుతున్నట్లు 2 రోజులు నటించడం జరిగింది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయ్యే పని కాదు. నా కూతురు ఏమో ఎక్కడుందో ఏమో పాపం 2 రోజులైనా కూడా కనిపించడం లేదని చెప్పి వాళ్ళు మళ్ళా హైదరాబాద్‌కొచ్చి మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరితో పాటి గురుమూర్తి కూడా మాధవి భర్త కూడా వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినారు పేరెంట్స్. ఇట్లా మా బాబ కనిపించడం లేదు. పలానా రోజు నుంచి ఇప్పటి వరకు కనిపియలేదని చెప్తే, సర్లే పోలీసులు కూడా మిస్సింగ్ కేస్ కింద కేస్ ఫైల్ చేసినారు. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు గురుమూర్తి ఉన్నాడు. పోలీస్ స్టేషన్‌కి పోయినప్పుడు కూడా గురుమూర్తి ఉన్నాడు. అంటే భర్త. వీళ్ళు ఎట్లంటే ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడితే దొరికిపోతామని చెప్పి, మనము ఏ తప్పు చేయలేదు. మనము వాళ్ళ కోసం ఎతుకుతున్నాం. వాళ్ళ కోసం మనం కూడా బాధపడుతున్నామని నటిస్తుంటే, కనుక్కోలేరులే అనే ఉద్దేశంతో ఇట్లా ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుంటారు కొంతమంది. కానీ చేసిన తప్పు అంత ఈజీగా తెలియకుండా పోదు కదా! అది కూడా మనం ఎతికేది వేరు, పోలీసులు ఎతికేది వేరు. అంటే వాళ్ళు మనము కొన్ని కోణాల్లోనే ఎతుకుతాంటాం. వాళ్ళు అన్ని కోణాల్లో ఎతుకుతా ఉంటారు. ఏందంటే వాళ్ళు చానా కేసులు చూసింటారు కాబట్టి ఎవడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఎవడు ఎట్లా వాడు అనేది ఈజీగా అర్థమైపోతుంది. మేబీ అతను ఒక ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఫస్ట్‌లో డౌట్ రాకపోయిండొచ్చు కానీ, పోలీసులు విచారణ చేసేది మిస్సింగ్ కేసు నాకు తెలిసినంత వరకు ఎట్లుంటుందంటే, వాళ్ళు ఎక్కడ మిస్ అయినారు, ఆ స్పాట్ లాస్ట్ కనపడిన స్పాట్ ఏది? లేపోతే వాళ్ళు ఎవరికైతే లాస్ట్ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళెవరు? లేదా వాళ్ళ ఫోన్‌కొచ్చిన కాల్ లాస్ట్ రిసీవ్ కాల్ ఏది? లేపోతే వాళ్ళ సెల్ నుంచి లాస్ట్ పోయిన కాల్ ఏది? అనే దాంతోనే నాకు తెలిసినంత వరకు వాళ్ళు స్టార్ట్ చేస్తారనుకుంటాను. సో, వాళ్ళు స్టార్ట్ చేసిన విధానంలో లాస్ట్ తను వచ్చినది ఎక్కడికంటే ఇంటికి. వీళ్ళక్కడే అపార్ట్మెంట్‌లో నివసిస్తున్నారు సెకండ్ ఫ్లోర్‌లో. సో, సీసీటీవీ ఫుటేజ్‌లో ఆల్రెడీ రికార్డ్ అయింటది ఆమె వచ్చినప్పుడు ఎక్కడనేది. ఇంటికొచ్చింది గానీ బయటికి పోయింది లేదు. సో, పోలీసులకి అక్కడికే అనుమానం వచ్చింటుంది. ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే మిస్ అయిపోయింది. కానీ ఇంట్లో లేదు, కనపడడం లేదు. ఎక్కడికి ఏమైంటుందని సో, భర్త మీద ఆటోమేటిక్‌గా అనుమానం వస్తది. భర్త వచ్చే ముందే వాళ్ళ ఇంటికాడ నెయిబర్స్‌ని చుట్టుపక్కలోళ్ళని విచారిస్తారు. అంటే పోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషను తల్లిదండ్రులకు గూడా తెలిసుండదు. ఎందుకంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వాళ్ళింట్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళింటికి ఎవరొచ్చి పోతున్నారు, వాళ్ళింట్లో ఎప్పుడెప్పుడు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళింట్లో డబ్బు సమస్యలేమైనా ఉన్నాయా, వాళ్ళకేమైనా అప్పులున్నాయా, వాళ్ళేమైనా బంగారు కొన్నారా, వాళ్ళేమైనా కుదవబెట్టుకున్నారా, వాళ్ళకి బంధువులేమున్నాయి, వాళ్ళ పండగలేమున్నాయి, వాళ్ళకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసుంటుంది ఖచ్చితంగా అంటే పక్కనుండే నెయిబర్స్‌కి. సో, వాళ్ళని పోయి అడిగితే, వాళ్ళు మాకీడ వాసన వస్తాండే ఎక్కువ. కుక్కర్ సౌండ్ విజిల్లు, ఈ స్మెల్లు కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తాంది. ఈ 2 రోజుల నుంచి అని చెప్పడం జరిగింది. సో, ఇంగ పోలీసులకి అప్పటికే డౌటొచ్చి స్మెల్ రావడం ఏంది, ఏందంటే ఇంట్లో మిస్సింగ్ కేసు, ఇంట్లో ఎవరు లేరు, వంట చేసుకోవాల్సిన అవసరం గూడా ఉండదు గదా! ఆ కోణంలో డౌటొచ్చి ఏందంటే సీసీటీవీ ఫుటేజ్ గూడా ఆల్రెడీ చెక్ చేసుంటారు కాబట్టి, తన ఇంటికొచ్చి మళ్ళా బయటికి లేదు కాబట్టి, మా గురుమూర్తిని తీసుకుపోయి లోపల విచారించేకి తీసుకుపోయినారు. మీకు తెలిసిందే ఎట్లా విచారిస్తారనేది. వాళ్ళకి డౌటొచ్చిందంటే వాళ్ళతో నిజం జెప్పిచ్చేది వాళ్ళకి తెలిసిన విషయమే అది. సో, ఆ నిజాలని కక్కిచ్చినారు. గురుమూర్తి కూడా ఒప్పేసుకున్నాడు. నేను ఇట్లా చంపేసినాను. నేను ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికేసినాను. ఉడకబెట్టాను. ఉడకబెట్టి రైస్ కుక్కర్‌లో అదంతా పిండి పిండి చేసి ఎముకలన్నీ తీసిపోయి చెరువులో కలిపేసినానని చెప్పినారు. ఇప్పుడు అతను చెప్పినాడు కదా! డైరెక్ట్ శిక్ష ఏసేయొచ్చు కదా! అంటే అక్కడికే సరిపోదు. కోర్ట్‌కి రుజువులు కావాల. ప్రూఫ్స్.
ఏందంటే వీళ్ళు ఇక్కడ నేను చంపినా అని చెప్పి డైరెక్ట్ కోర్టుకు పోయిన తర్వాత కూడా మాట మార్చే రకం ఉంటది అడివి. నాతో పోలీసులు బలవంతంగా ఒప్పించినారనో, లేపోతే నాకు మతిస్థిమితం లేక నేను ఏదేదో మాట్లాడేసినాననో, ఇట్లా కేస్‌కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే కేస్ నిలబడదు. సో, అందుకు పోలీసులు ఏం చేస్తారంటే, వీళ్ళని ఎవరైతే తప్పు చేసిన వ్యక్తుల్ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టేసుకొని, వీళ్ళు ఏమేం చేసినారు అనే దానికి ఇప్పుడు మర్డర్ చేసిన దానికి ఏమేమి ఉపయోగించినారు, ఎక్కడెక్కడ ఏవేవి చేసినారు అనే దాని ప్రూఫ్స్ అన్నీ గ్యాదర్ చేసి అప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసి డైరెక్ట్ తప్పించుకునే వీలు లేకోకుండా ఉచ్చు బిగించి శిక్ష పడేటట్లు చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మనోడు ఇంట్లో అంతా క్లీన్ చేసేసి ఉంటాడు ఆ రక్తం మరకలు అవన్నీ. కానీ ఆ రక్తం మరకలు క్లీన్ చేసినా కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అవి ఏదో లైట్ వేస్తే మనకి ఆ మరకలు కనిపిస్తుంటాయి. సో వాళ్ళు అవి కూడా పసిగడతారు. అతను కుక్కర్ ఏది వాడినాడు, లేకపోతే కట్ చేసే కత్తి ఏది వాడినాడు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సేకరిస్తారు. అక్కడ ఆ చెరుకులో డంపింగ్ యార్డ్‌లో ఏస్తే, ఆ డంపింగ్ యార్డ్‌లో క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడప్పుడు జరుగుతా ఉంటది కాబట్టి, కొన్ని ఆధారాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా సేకరిస్తారు. ఈడ శిక్ష పడేదైతే కన్ఫర్మ్, శిక్ష పడకుండా అయితే ఉండదు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏందంటే, ఈ చిన్న క్షణికావేశంలో మెయిన్ ఇప్పుడు జరుగుతున్న హత్యలన్నీ అనుమానంతో, డబ్బు గురించో, ఆస్తి తగాదాలో, లవ్వరు, బాయ్ ఫ్రెండు ఇవే ఎక్కువ ఇల్లీగల్‌వి ఇట్లాంటివే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నీకే ఒక విషయం తెలిసిందనుకోండి ఒకవేళ, అప్పుడు బాధేయొచ్చు, అప్పుడు కోపం రావచ్చు. కానీ నువ్వు ఎవడైతే ఆ టైంలో కంట్రోల్ చేసుకొని ఉండగలుగుతాడో వాడే లైఫ్‌లో సక్సెస్ అవ్వగలుగుతాడు మళ్ళా. ఏందంటే నీతో ఏం పుట్టి ఎవరు రారు. నీతో పాటే ఎవరు చచ్చిపోరు. నువ్వు పుట్టినోడు నీతో పక్కన ఏం పుట్టరు. నువ్వు చచ్చిపోయినోడు నీతో పాటు ఎవడొచ్చి నేను చచ్చిపోతాను పక్కన పడుకోడు. అది ఇంట్లో వాళ్ళైనా సరే ఏమైనా సరే. సో నీ లైఫ్ ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడదు. నీ లైఫ్ దేవుని చేతిలో ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పుడు ఎండ్ అయితే సరిపోయే కానీ భార్య కోసమో, చదువు కోసమో, పిల్లల కోసమో, పెద్దోళ్ళ కోసమో, ఎవరి కోసం లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా లైఫ్ నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు చంపి భార్య సత్య, ఇద్దరు పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులు లేకోకుండా అయిపోయా. ఈ చంపినోడు ఏమైనా మనశ్శాంతికి బతుకుతాడా అంటే వాడు జైల్లోకి పోతాడు. ఇప్పుడు నేను చంపినది కరెక్టే, నాకు జరిగి నేను దాన్ని కక్ష తీసుకున్నా అనే కోణంలో వాడు ఆలోచించచ్చు. కానీ ఓ సంవత్సరం 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఆలోచిస్తాడు, "నువ్వు ఎందుకు చంపుతిరా నాయన, నామానా నేను పక్కన పోయి బతికిన్న అయిపోయింది కదా." వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే బట్టబయలు చేసి వాళ్ళ మొగం చూపించుకోలేక మొగం ఎత్తుకోలేకుండా చేసేసి నా జీవితం నేను గడిపేసుకుంటే బాగుండు కదా. ఎందుకంటే పిల్లలు గుర్తు రావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు గుర్తు రావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తు రావచ్చు, వీరంతా గుర్తొచ్చినాడు జీవితాంతం అదో పెద్ద శిక్ష అవుతుంది. ఆ పక్క కుటుంబానికి కూడా వాళ్ళ పిల్లల్ని చంపినప్పుడు వాళ్ళకు కూడా అదొక శిక్షే. అందుకు ఎవరైనా సరే ఏదైనా ఆవేశంలో చేసే ముందు కొద్దిగా ఆలోచించి, చేసిన తప్పు కదా, ఆ తప్పు నలుగురు చెప్పు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు బయట పెట్టి నడి రోడ్లో కడిగేయి, మొగం ఎత్తుకోకుండా చేయి. అప్పుడు వాళ్ళ అవమానం తట్టుకోలేక చచ్చిపోతున్నారేమో, ఏమి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారో ఏమనేది. నువ్వు మాత్రం ఎవరే కానీ ఒకరిని ఒకరు చంపే అధికారం ఎప్పుడూ లేదు. ఒకరిని చంపే అంత రైట్ ఎవరికి లేదు. ఒకరి ప్రాణాలు తీసే రైట్ ఎప్పుడు ఉండదు. అది ఇప్పుడు మనవరికైతే గురుమూర్తికైతే శిక్ష కరెక్ట్ పడుతుంది. చూడండి ఇప్పుడు ఇంకోటి చాలామంది తెలియని విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పించుకుంటాంలే అని చెప్పి తప్పించుకోవడానికి ఎట్లా తప్పించుకోవాలని మొబైల్ ఎత్తుక్కుంటూ కూర్చుంటారు. ఇప్పుడు బ్లడ్ మరకలు పోవాలంటే ఎట్లా అని గూగుల్‌లో కొట్టడమో, యూట్యూబ్‌లో కొట్టడమో ఇట్లా ఎతుకుతారు. ఇవన్నీ ఎట్లా చేస్తే నేను తప్పించుకోవచ్చని. కానీ ఎక్కడ తప్పించుకోవచ్చని ఎతికే చోటే తప్పించుకోకుండా దొరికిపోతారు. ఎందుకంటే నువ్వు ఏం ఎతికినావు అనే డేటా వాళ్ళు బయట తీస్తారు. నువ్వు మొబైల్‌లో ఏం సెర్చ్ చేసినావు అని. సో నువ్వు ఆ క్రైమ్ సీన్‌కి సంబంధించిన డేటా ఏమేమి సెర్చ్ చేసినావు, లేకపోతే నీకు ఒకరి గురించి ప్లాన్‌గా ముందు నుంచి ఏం ప్లాన్ చేసి ఏమేమి సెర్చ్ చేసుకుంటూ వస్తున్నావు అని. ఏందంటే ఒకరిని ప్లాన్‌గా మర్డర్ చేసేకో ముందు నుంచి అప్పటికప్పుడు జరిగితే భయంతో ఉంటారు. కానీ గురుమూర్తి అంత తెలివిగా ఉడికిచ్చల్లా, అవి తీసిపోయి బయటపడేయాలా, సైలెంట్‌గా ఇంట్లో అంతా క్లియర్ చేయాలా, అంత ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచిపోయి పోలీస్ స్టేషన్‌కి పోవాలా, ఆడ కూడా మాట్లాడాలా. ఇంత ఇంత చేస్తున్నాడంటే అది ఒక ప్రీ ప్లాన్డ్‌గా ముందు నుంచి అతన్ని చంపేయాలని మైండ్ సెట్ ఉండిండొచ్చు. దాని గురించి గూగుల్‌లోనో, యూట్యూబ్‌లోనో కూడా సెర్చ్ చేసిండొచ్చు. ఆ వివరాలు కూడా తనకు వచ్చేసింటాయి. మనం ఏదో సెర్చ్ చేసేసినాము, అది ఎగిరిపోయింటది, లేకపోతే ఎవరికైనా మెసేజ్ పంపించినాము, అది డిలీట్ అయిపోయింటది. మనం ఎవరికైనా ఫోన్ చేసింటాము, ఆ కాల్ లిస్టుల్లో తీసేసి అయిపోయింటది. ఇవన్నీ అనుకునే చాలామంది చేస్తారు. తప్పు చేసినోడు ఎప్పటికైనా బయటపడకుండా పోదు. తప్పు చేసినోడు తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంత ఈజీగా ఇడిచిపెట్టదు.
వీడి జీవితం నాశనం చేసుకున్నాడు, పిల్లోల జీవితం నాశనం చేసినాడు, భార్య జీవితం నాశనం అయిపోయింది. అండ్ ఇంకోటి, ఒకరితో నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అసలు మీకు ఇట్లా ఆలోచనలు ఉన్నాడు పెళ్ళిళ్ళే చేసుకోవద్దండి. అది ఎవరైనా మగోళ్ళకైనా సరే ఆడోళ్ళకైనా ఇట్లా ఆలోచనలు, ఇట్లా బయట తిరగడాలు ఇట్లాంటివి ఉన్నాయంటే అట్లాంటివి అసలు పెట్టుకోవద్దండి. హ్యాపీగా మీ లైఫ్ ఏందో మీరు ఓన్గా బతికేసేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కుటుంబాలు, ఆ పక్క కుటుంబం, ఈ పక్క కుటుంబము, పిల్లలు వీళ్ళంతా మొత్తం నాశనం అయిపోతుంది పాపం. అది మీ అందరికీ నేను చెప్పిన ఇన్ఫర్మేషను నచ్చిందా అని అడగకూడదులే కానీ అవన్నీ. సరేనా? మినిమేష్ చౌదరి.